హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. సో నేను మొన్న పెట్టిన అట్ల తద్ది వీడియోలో కొన్ని ఐటమ్స్ చెప్పడం మర్చిపోయానండి. సో అవైతే ఈ వీడియోలో నేను మెన్షన్ చేస్తున్నాను. సో అట్ల తద్ది ముందు రోజు ముత్తైదులు ఎవరైతే అనుకుంటామో వాళ్ళకి పసుపు, కుంకుమ, వీటితో పాటు కుంకుడుకాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే షాంపూ ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారు. అలాగే కొబ్బరి నూనె, గోరింటాకు కూడా పంపించాలండి. ఈ 5 వస్తువుల్ని కూడా ముందు రోజే మనం ఎవరైతే ముత్తైదులు అనుకుంటామో వాళ్ళందరికీ పంపిస్తే వాటితో వాళ్ళు తలస్నానం చేసి పసుపు ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసి గోరింటాకు అవి పెట్టుకుంటారనమాట. సో ఇవన్నీ కూడా ముందు రోజే ముత్తైదులకి పంపించాలి. అండ్ ఆ రోజు అట్ల తద్ది రోజు మార్నింగ్ ఎవరైతే అట్ల తద్ది తీర్చుకుంటారో ఆ అమ్మాయి స్నానానికి 16 పసుపు ముద్దలు తీసుకొని చిన్న చిన్నవి, ఒక 5 ఉండ్రాల తద్దికి, ఒక 11 అట్ల తద్దికి అనుకొని ఒక్కొక్క ముద్ద రాసుకుంటూ 16 ముద్దలకి 16 చెంబుల నీళ్ళు తలస్నానం చేసుకోవాలండి. అదొకటి మిస్ అయ్యాను. అలాగే మనము తర్వాత పొద్దున పూట ముత్తైదులను పిలిచి భోజనాలు పెడతాం కదండి. అలా భోజనాలు పెట్టినప్పుడు ఏంటంటే ముత్తైదులు అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు 5 ముత్తైదువులు అలాగే ఒక పోతురాజు ఉంటారు కదండి. ఈ 6 కూడా ఒక ముద్దలో ముద్దపప్పు, నెయ్యి వేసుకొని దాంట్లో ఆ 6 ముద్దల్ని ఆ అమ్మాయికి పెట్టాలన్నమాట విస్తరాకులో. ఆ 6 ముద్దలు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి అది తిన్న తర్వాతే భోజనం చేయాలి. అది ఒకటి మిస్ అయిపోయాను. అలాగే వాయనాల్లో కూడా 11 రూపాయలు వరహాను కాసు అదే అంటారండి. సో 11 రూపాయలు ప్రతి వాయనం మీద, అలాగే గౌరీదేవి దగ్గర కూడా ఆ 11 రూపాయలని మనం వాయనాల్లో పెట్టుకోవాలి. అండ్ మోరోవర్ ఆ రోజు మనం ముందుగానే అనుకుంటున్నట్టు అట్ల తద్ది కోసము పాల తాలికలు అనుకున్నాం కదండి. ఉండ్రాల తద్ది కోసం మనం పొంగల్ చేసుకోవాలన్నమాట, అమ్మవారికి నివేదన పెట్టుకోవడం కోసము. సో ఇవన్నీ కూడా నేను వీడియోలో లాస్ట్ వీడియోలో మిస్ అయ్యాను. సో అవన్నీ కూడా ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి గుర్తుంటుంది అన్నట్టు కూడా ఈ వీడియోలో మిగతావి మిస్ అయినవి కూడా నేను మెన్షన్ చేశాను అనమాట. సో వీలైతే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.